ఋషికొండ మీద కట్టిన బిల్డింగు ఈరోజు నేను డిబేట్ పెట్టారు. 550 బెడ్రూమ్లు అవసరమా జగన్ గారికి భారతి గారికి అని. మరి ఆ బిల్డింగ్ ఇచ్చేయండి అయ్యా. జగన్మోహన్ రెడ్డి కట్టుకుంటే బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తుంది గవర్నమెంటు ఆయన పేరు మీద? జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఆ బిల్డింగు ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు? ఎన్ని వందల డిబేట్లు పెట్టారు సార్. నన్ను అడిగారు ఓ రోజు ఋషికొండ మీద డిబేట్ మీద రండి శ్రావణ్ గారు అని, వెంకటకృష్ణ. నేను అడిగాను, ఆ ఋషికొండ బిల్డింగ్ ఎవరిది సార్, ఎవరి పేరు మీద కడుతున్నారో అన్న. ఆ ప్రభుత్వమే అన్నాడు. మరి ప్రభుత్వం కడితే నేను వచ్చి ఏం డిబేట్లో ఏం మాట్లాడతానో అది ప్రభుత్వం దగ్గరే ఉంటుంది కదా, అది ప్రభుత్వానికి సంబంధించిన బిల్డింగ్ కదా. అదేమన్నా జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే దాంట్లో ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఇంకొక ముఖ్యమంత్రి వస్తాడు ఉంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో, రేపు మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఉండొచ్చు కదా దాంట్లో. సో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఇప్పుడు 400 కోట్లకు ఒకరోజు యోగా చేశారు, అది దుర్వినియోగం కాదా? ఒక బిల్డింగ్ కట్టాడు 400 కోట్లతోటి ఉంటుంది, అది రేపొద్దున అది ప్రభుత్వం బిల్డింగే కదా, ఎవరు ఆస్తులు కాదు కదా. మరి దీని మీద ఎన్ని వేల డిబేట్లు, వందల డిబేట్లు పెట్టావు మనం, మీరు, నేను కాదు. అంటే ప్రజలను ఈ విధంగా మ్యానిపులేట్ చేయొచ్చా అనిత గారు? ప్రజలను ఈ విధంగా తప్పుదోవ పట్టించా మేడం? ఈ విధంగా మరి 100 కోట్ల రూపాయలకి ఎంత డిఫమేషన్ వేయాలి మీ మీద? అరే మనం మాట్లాడేదానికి మనం నోటి శుద్ధి ఉండాలి. పెనాయిల్తో గడిగిన యాసిడ్తో గడిగిన ఆ కంపు పోకుండా ఉండే విధంగా మీరు మాట్లాడుతున్నారు. మీరు నిన్న అసెంబ్లీలో శాసన మండలిలో మీరు పెట్టే చర్చలకి ఈరోజు పోలీసులు చెప్పే డాక్యుమెంట్లకు ఏమైనా సంబంధం ఉందా? నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దల్ని. ఈరోజు ఏపీసీఐడి చేసిన ఆరోపణల మీద మీ ప్రభుత్వం బహిరంగ చర్చకు సిద్ధమా? ఈరోజు ఏపీసీఐడి హెరిటేజ్ సంస్థ, లింగంనేని సంస్థ మీద, మీ చంద్రబాబు నాయుడు కుటుంబం మీద, మీ నారా లోకేష్ రోల్ మీద, మీ మంత్రి నారాయణ మీద పాత్ర మీద చేసినటువంటి ఎలిగేషన్స్కి మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? ఆధారాలతో నేను వస్తా, ఆధారాలతోటి మీరు రండి, ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి, రండి బహిరంగ చర్చ పెడదాం, టీవీ ఛానల్స్ అన్ని పిలుద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్దాం. నేనేమి ఎమ్మెల్యేని కాదు నేను వచ్చి అసెంబ్లీలో మాట్లాడటానికి. నేను ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ, అక్కడే తేల్చుకునేవాడిని. బట్ నేను ఒక సాధారణమైన న్యాయవాదిని కాదు కాబట్టి నేను బహిరంగ చర్చగా ప్రజల్లోనే అడుగుతున్నాను, రండి ప్రజల కోసం చర్చ. పోనీ మీ స్థాయి తగ్గించుకొని మీరు రావద్దు. మీరు ఒక న్యాయవాదినో లేకపోతే ఎవరినో మీ అధికారిక ప్రతినిధులుగా ఉన్న వాళ్ళని ఒకళ్ళని పంపించండి, చర్చ పెడదాం, బహిరంగ చర్చ, వాస్తవాలు చెప్దాం ప్రజలకి. అది వదిలేసేసి దుమారాలు, అటాక్లు దేనికోసం? ఎవరి ప్రోత్సాహం కోసం, ఎవరి ప్రేమకో, ఎవరి అప్రిసియేషన్ కోసం, ఎవరు మిమ్మల్ని అబ్బా బాగా మాట్లాడామని భువనేశ్వరి గారు అనాలనమ్మా మీ బాధ అనిత గారు? ఒక అబ్బాయి చచ్చిపోయి, ఒక అమ్మాయి చచ్చిపోయి ఆమెను రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్న అతను చనిపోతే 2 సెకండ్ స్టేట్మెంటా? హెరిటేజ్ మీద 1.5 గంటన్నర ప్రెస్ మీటా? ఇక్కడే అర్థమైపోవటంలా మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటో. భువనేశ్వరి గారు అబ్బా అనిత అద్భుతంగా మాట్లాడింది అని ఇంటికి పిలిచి పూలు గాజులు చీర పెట్టి బొట్టు పెడతారు అనుకుంటున్నారేమో. ఏమీ ఉండరు. ఊరక మీరు స్వామి భక్తి ప్రదర్శించడానికి ఊరికే డిబేట్లు, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం తప్ప ఉండదు అక్కడ సినిమా. ఇంటికి బ్రేక్ఫాస్ట్ కూడా పిలిచి ఒక ఇడ్లీ ముక్క కూడా బెటర్ మీకు. మీరు అక్కడే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఏపీసీఐడి రాసినటువంటి మెమోలు నేను చెప్తా. శ్రీ డ్యూరింగ్ ది ఇయర్ 1992, Sri Chandrababu Naidu, along with the 6 others, incorporated a company named Heritage Foods Private Limited. 1992లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాడంటండి, ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ ది ఇయర్ 1994, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వెంట్ ఫర్ ఏ పబ్లిక్ ఇష్యూ టు రైజ్ రిసోర్సెస్ అండ్ ఇట్స్ షేర్ ఆర్ లిస్టెడ్ BSE సెన్స్. ఇన్ ది ఇయర్ 2013, ది నేమ్ ఆఫ్ ది కంపెనీ వాజ్ చేంజ్డ్ టు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మిస్టర్ నారా లోకేష్, ఇప్పుడు నేను అడుగుతున్న ఏపీసీఐడి వాళ్ళని, ఇన్ని డాక్యుమెంట్లు మీ దగ్గర పెట్టుకొని ఏ రోజు కేసు ఎట్లా క్లోజ్ చేస్తారు ఏసీబీ కోర్టులో? చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు చేసేస్తూ ఉంటారు, రేపొద్దున గవర్నమెంట్ మారుద్ది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దగ్గర డబ్బులు తీసుకొని ఈ కేసులు క్లోజ్ చేశారని ఏపీసీఐడి డిఐజీఓ ఆఫీసర్లో ఉంటారు, రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతారు మీరు? దొరకరా? హైదరాబాద్ వెళ్తారు, మహా అయితే ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ నుంచి ఆ పక్కనే ఉన్న
ఊటీయో కొడైకెనాల్ వెళ్తారు, అక్కడ నుంచి మున్నార్ వెళ్తారు, లేకపోతే మహా అయితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు, ఊటీ కులా మెనాలి. అక్కడ నుంచైనా హెలికాప్టర్లో నుంచి తీసుకొస్తారు కదా విజయవాడ సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. 4 రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు 2023లో డాక్యుమెంట్ ఫైల్ చేశారు, నారా లోకేష్ దొంగ, చంద్రబాబు నాయుడు పచ్చి దొంగ, భువనేశ్వరి వీళ్ళందరూ కూడా దొంగలు, వీళ్ళంతా డబ్బులు తీసుకున్నారు, వీళ్ళంతా ల్యాండ్లు కొన్నారని. ఈ డాక్యుమెంట్ నిలిచిపోలేదా ఎస్పీ గారు, డిఐజీ, సిపిసిఐడి? మీరు వేసిన డాక్యుమెంట్లు మెన్ మే లై, డాక్యుమెంట్ మే నాట్. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, డాక్యుమెంట్ ఎప్పటికీ అబద్ధం చెప్పదు. దిస్ ఈజ్ అ రికార్డ్. వేర్ ఎవర్ యూ గో ఇట్ విల్ ఫాలోస్ యూ. డాక్యుమెంట్ ఎక్కడికి బాదు. ఈరోజు తప్పించుకుంటారు, ఎక్కడికి పోతారు? ఏం రాసిందో ఏపీసీఐడి వినిపిస్తా. నారా లోకేష్ A14 played a crucial role to get the land on the same heritage in the name of Heritage Limited and Lingamaneni Venkata Giridhar and others, which is abutting to the lands previously purchased. In pursuance of the above resolution, on 8/9/2014, Heritage Foods Limited obtained a sale deeds of an extent of 2.46 cents of land from Cherukuri Venkata Giridhar, Srinagar Colony, Vijayawada, white document number 8024-8025 of SRO అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెదకాకాని, ఏకర్ 1.35 cents from LEPL Projects Private Limited, white document number 8025 of 2014 SRO of పెదకాకాని, and acre 3.20 cents from Lingamaneni Infrastructure Private Limited, white document number 8027 of 2014 8028 of 2014 of SRO Pedakakani, showing its cost of rupees 8 lakh per acre. Sri Lingamaneni Ramesh had a nexus with the then CM of offering the guest house beside Krishna River at house number 3.303/781/1 Karakatta Road, Undavalli, Tadapalli Mandalam, Guntur district, for the residents of the then CM of M. Chandrababu Naidu on free of cost basis. The tailor-made primary alignment of IIRR also caused benefit to the lands of Lingamaneni by way of withdrawal gain to their lands, which came to be the adjacent to the IRR. లింగమనేని కొన్న ఆస్తులు, హెరిటేజ్ ఫుడ్స్ కొన్న ఆస్తులు, ఈ ఏదైతే సంస్థ LEEP ఈ సంస్థలు కొన్న ఆస్తులు, ఇవన్నీ కూడా రాజధాని రావడానికి ముందు 1,00,000కి, 2,00,000కి, 3,00,000కి కొనేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మాత్రం ఆ దారి గుండా వెళ్లకుండా దాని పక్క నుండి వెళ్ళే విధంగా ప్లాన్ చేసి హెరిటేజ్ సంస్థల విలువ ఈరోజు ఎన్ని వేల కోట్ల రెట్లు పెరిగిందో అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి